కోకాపేట అవుటర్ రింగ్ రోడ్ మీద నా దగ్గర ఏంటంటే హెచ్ఎఫ్ డీలక్స్ ఉంది. యాక్చువల్లీ నా ప్లానింగ్ అంతా డిఫరెంట్ ఉండేది, మొత్తానికైతే చేంజ్ అయిపోయింది. చాలా అంటే చాలా మంది సబ్స్క్రైబర్ ఉన్నారు. ఏ బైక్ ఉన్నది అనేది మ్యాటర్ కాదు, రైడ్ చేస్తున్నామా లేదనేది మ్యాటర్. నా వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఎయిర్ మోటో వ్లాగింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను కోకాపేట అవుటర్ రింగ్ రోడ్ మీద నా దగ్గర ఏంటంటే హెచ్ఎఫ్ డీలక్స్ ఉంది. సూర్యాపేటలో ఏదంటే నా R15 బైక్ ఉంది. అక్కడికి వెళ్ళి ఈ బైక్ ఇచ్చేసి నా బైక్ తీసుకొస్తా. ఇప్పుడు టైం కూడా ఎగ్జాక్ట్లీ 7 అవుతుంది. సూర్యాపేటకి వెళ్ళేసరికి టైం ఎంతైతే చూద్దాం. నాకు తెలిసి 3 hours టైం పడుతుందేమో. ఇక్కడ సిటీలో 1 hour వేసుకున్న తర్వాత ఎంత కాదని ఒక 2.5 hours వేసుకోవచ్చు. మీకు ఏంటంటే డైరెక్ట్ గోపురం వీడియోలో మార్నింగ్ టైంలో వ్యూ అయితే వెళ్ళిపోయింది. వెదర్ కూడా వేరే లెవెల్ అనిపిస్తుంది. వెదర్ అయితే పెట్టుకొని గోపురంలో కనిపిస్తాను, చూడొచ్చు ఒకసారి. యాక్చువల్గా నేను మియాపూర్ నుంచి స్టార్ట్ అవుదాం అనుకున్నా. మియాపూర్ నుంచి డైరెక్ట్ ఎల్బీనగర్ వెళ్దాం అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ టైంలో చాలామంది ఆఫీస్కి వెళ్తారు కాబట్టి ట్రాఫిక్ అవుతుందని నేనైతే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్కి అయితే వెళ్తున్నాను. అదే మనం సిటీ నుంచి వెళ్దాం అనుకోండి, సిటీలో ఏంటంటే అదే దగ్గర సిటీలో ఎక్కడ ట్రాఫిక్ అయితే 1 hour లేట్ పట్టొచ్చు. సిటీకి హైవేకి పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు. ఒకవేళ మనం సిటీలో డ్రైవ్ చేస్తే మనకి 1 hour లేట్ పట్టొచ్చు, ఎందుకంటే కొంచెం కిలోమీటర్ తగ్గుతుంది. అదే మనం హైవే పైన అవుటర్ రింగ్ రోడ్ మీద వెళ్ళినాం అనుకోండి, దగ్గర ఒక 5-6 kilometers ఎక్కువ వస్తుంది. కొంచెం టైం పీరియడ్ కూడా కొంచెం పెరుగుతుంది, కానీ కొంచెం ట్రాఫిక్ లేకుండా రిస్క్ లేకుండా వెళ్ళిపోవాలంటే అవుటర్ రింగ్ రోడ్. నేను ఎక్కువ ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్కి అయితే వెళ్ళిపోతా. ట్రాఫిక్లో నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టినాను, మన యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు. ఆ వీడియో కూడా ట్రాఫిక్లో కూడా వెళ్ళింది. అది కూడా నేను మియాపూర్ నుంచి ఎల్బీనగర్కి అయితే వెళ్ళినాను. చలి అయితే ఘోరంగా ఇస్తుంది. నా చేతికి గ్లౌజ్ కూడా లేవు కదా, చేతులు అయితే ఇట్లా చల్లగా అయిపోతుంది. నేను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను యాక్చువల్గా బయలుదేరింది నందిగామ నుంచి. అదే నందిగామ నుంచి సూర్యాపేటకి వెళ్తే దగ్గర 195 kilometers వస్తుంది. సరే 200 kilometers అనుకోండి. నేను నాన్ స్టాప్ డ్రైవ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మనకి ఏంటంటే మధ్యలో ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కడైనా ఆపి పెట్రోల్ కొట్టిద్దాము, దాని తర్వాత నాన్ స్టాప్గా అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను వెళ్తున్న రూట్లో కూడా ఒక్కొక్కసారి చాలా ట్రాఫిక్ అవుతుంది. అది కూడా నాకు అర్థం కాదు. ఇంత పెద్ద రోడ్ ఉన్నా కూడా ఈ రూట్లో అయితే చాలా ట్రాఫిక్ అవుతుంది. అది కూడా ఈవినింగ్ టైంలో ఎక్కువ అవుతుంది. 7:30 నుంచి 8 మధ్యలో అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది ఆ రూట్లో అయితే. నాకు తెలిసి ఆ రూట్లో చాలామంది ఆఫీస్కి వెళ్ళి వస్తారు కదా, అందుకే ట్రాఫిక్ అవుతుందేమో. లెఫ్ట్ సైడ్లో చూడండి, మనకి ఇక్కడ చాలా పెద్ద బ్రిడ్జ్ అయితే వచ్చింది. ఈ బ్రిడ్జ్ చూడొచ్చు ఒకసారి. ఇక్కడ కూడా లొకేషన్ బాగుంది చూడడానికి అయితే. ఇక్కడ నుంచి మళ్ళీ మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ అయితే ఇప్పుడు వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను వచ్చిన రూట్ అంతా ఇది మెయిన్ సిటీ లోపలికి వెళ్ళకుండా జస్ట్ ఇది అవుటర్ రింగ్ రోడ్ మాత్రమే. నేనైతే ఎక్కడ సిటీ లోపలికి అయితే వెళ్ళలేదు, ఓన్లీ అవుటర్ రింగ్ రోడ్ మాత్రమే. మనకి నెక్స్ట్ టచ్ అయ్యేది మాత్రం సిటీ. మొత్తానికైతే సిటీ లోపలికి అయితే వచ్చేసినాము. పైన ఫ్లైఓవర్ చూడొచ్చు, ఇది డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంది ఫ్లైఓవర్. అది బైక్ లాంటిది ఏమీ వెళ్ళొద్దు, ఓన్లీ కార్స్ మాత్రం పైకి వెళ్ళాలి. డైరెక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతుంది. మనమైతే ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్కి అయితే వచ్చేసినాము. ఇది ఫ్లైఓవర్ చూడొచ్చు. నేను బయలుదేరిన 55 minutes అయింది. తొందరగా వచ్చేసినాము ఎల్బీనగర్కి అయితే. యాక్చువల్గా నేను ఎప్పుడైనా బయలుదేరేటప్పుడు నాకు ఎంత కాదన్నా 1.5 hour టైం పట్టింది. ఇప్పుడు మార్నింగ్ టైంలో అవుటర్ రింగ్ రోడ్కి అంత ట్రాఫిక్ లేదు కాబట్టి తొందరగా అయితే వచ్చేసినాము. ఎక్కడైనా టిఫిన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. చూస్తా, ఒకవేళ టిఫిన్ చేయాలనిపిస్తే చేస్తాను. నేనైతే ఇంటికి వెళ్ళిన తర్వాతనే టిఫిన్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ పెట్రోల్ బంకులో ఒక 15 minutes లేట్ అయినా మళ్ళీ టిఫిన్ కాడ ఎంత కాదన్నా మళ్ళీ ఒక 25 minutes లేట్ అవుతుంది. ఇంటికి వెళ్ళి ఎందుకంటే ఈ బైక్ అయితే నేను నాన్ స్టాప్ డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది హెచ్ఎఫ్ డీలక్స్ 100cc బైక్ కాబట్టి 200 kilometers నాన్ స్టాప్గా నడపొచ్చా లేదా అనే డౌట్ తోటి నేనైతే 100 kilometers అయితే మధ్యలో అయితే ఒకసారి పెట్రోల్ బంక్ దగ్గర ఆపుదాం అనుకుంటున్నాను. దాని తర్వాత ఇంకో 100 kilometers అయితే నాన్ స్టాప్గా అయితే వెళ్ళిపోదాము. చూద్దాం, ఇది 100cc కదా, నాన్ స్టాప్గా వెళ్ళొచ్చా లేదా అనేది. ఇప్పుడైతే మనమైతే పెట్రోల్ బంక్ అయితే వచ్చేసినాము. ఇప్పుడు పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించిన తర్వాత ఇప్పుడు నాన్ స్టాప్ అయితే రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. బైక్లో అయితే పెట్రోల్ ఉంది, మళ్ళీ ఇక 300 rupees పెట్రోల్ కొట్టిద్దాము. మొత్తానికి అయితే పెట్రోల్ కొట్టించినాము. ఇప్పుడు నేను స్పీడ్ కూడా మ్యాక్సిమం నేను 70-80 స్పీడ్ అయితే వెళ్తున్నాను. దానికంటే ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళడం లేదు. నేనైతే ఒక మంచి రైడ్ అయితే ప్లాన్ చేసిన, అది కూడా చాలా పెద్ద రైడ్. అది దగ్గర అప్ అండ్ డౌన్ 1500 kilometers అయితే వస్తుంది. చాలా పెద్ద రైడ్ అయితే ప్లాన్ చేసిన. ఈ బైక్ మీద కాదు, వేరే బైక్ మీద అయితే వెళ్తున్నాను. ఏ బైక్ మీద వెళ్తానో కింద కామెంట్ చేయండి, ఒకసారి గెస్ట్ చేసి. నెక్స్ట్ మీకు ఇష్టమైన బైక్ ఏంటో కింద కామెంట్ చేయండి. లాంగ్ డ్రైవ్కి ఏ బైక్ సూటబుల్ అవుతుందో అది కూడా కింద కామెంట్ చేయండి. ఇప్పటి నుంచి మన యూట్యూబ్ ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే రాబోతున్నాయి.
అది కూడా లాంగ్ డ్రైవ్ వీడియోస్ అయితే చాలా బాగుంటుంది. వీడియోస్ అయితే మిస్ కాకండి. ఇప్పటి నుంచి మంచి కంటెంట్ తోటి మీ ముందుకైతే వీడియోస్ అయితే తీసుకొస్తాను. బ్రో ఆల్రెడీ పెద్ద యూట్యూబర్ వాళ్ళు సక్సెస్ అయినారు కదా, ఎందుకంటే వాళ్ళు ఏ వీడియోస్ పెట్టినా వాళ్ళకి ఎంత కాదన్నా తొందరగా వ్యూస్ అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడు నాకు 80+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 80,000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను ఇప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా కొంచెం రీచ్ అనేది తక్కువ ఉంది. మీరు కూడా నాలాంటి వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి బ్రదర్, ఎందుకంటే చాలా కష్టపడి అయితే పైకి రావాలనుకుంటున్నాము. మొత్తానికైతే సూర్యాపేటకి అయితే వచ్చేసినాము. ఈ టోల్ గేట్ కాడ నుంచి జస్ట్ మనకి ఒక 25 కిలోమీటర్ మాత్రం ఉంటుంది. ఎంత కాదని ఒక 30 మినిట్స్ లోపల అయితే వెళ్ళిపోవచ్చు. నేనైతే సూర్యాపేట లోకల్కి అయితే వెళ్ళాలనుకోవట్లేదు, నాకు చాలా దూరం అవుతుంది. అట్లయితే ఎంత కాదని ఒక 15 కిలోమీటర్స్ అయితే మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది. ఇప్పుడు మా ఊరు దగ్గర నుంచి ఒకటి ఖమ్మంకి వెళ్ళే ఔటర్ రింగ్ రోడ్ అయితే ఒకటి వచ్చింది. సూర్యాపేట నుంచి ఖమ్మంకి వెళ్ళే ఔటర్ రింగ్ రోడ్ చాలా పెద్దది. అదే ఈ రోడ్. ఇది స్ట్రైట్ వెళ్తే సూర్యాపేట. ఇది ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ సూర్యాపేట వస్తుంది. ఇదే ఔటర్ రింగ్ రోడ్ నుంచి నేను లెఫ్ట్ సైడ్కి వెళ్తే 5 కిలోమీటర్కి అయితే మా ఇల్లు అయితే వచ్చేస్తుంది. ఒకవేళ సూర్యాపేట నుంచి మనం తిరిగి రావాలన్నా సరే చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. మొత్తానికైతే సూర్యాపేటకి అయితే వచ్చేసినాను. సూర్యాపేట లోకల్ నుంచి వెళ్ళకుండా సూర్యాపేట ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి దగ్గరనే మా ఇల్లు, జస్ట్ 5 కిలోమీటర్ మాత్రమే. పొద్దున్న నేను 7ంటికి బయలుదేరినా. ఇప్పుడు టైం కూడా ఎగ్జాక్ట్లీ 10:40 అవుతుంది. ఐ హోప్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.